बीआरएस लीडर और रुकने काउंसिल के कविता ने चीफ मिनिस्टर रेवंत रेड्डी के उस बयान पर शदीद रद्द-ए-अमल का इजहार किया जिसमें कहा गया कि हुक्मरान जमात की 500 रुपए में गैस सिलेंडर की स्कीम के आगाज के लिए जनरल सेक्रेटरी कांग्रेस प्रियंका गांधी को मदऊ किया जाएगा। कविता ने यह मालूम करने की कोशिश की कि प्रियंका गांधी को इस तकरीब में किस हैसियत से मदऊ किया जा रहा है। मीडिया से बात करते हुए कविता ने कहा कि प्रियंका गांधी हत्ता के मुल्क में किसी एक देहात में सरपंच, रुकने असेंबली या रुकने काउंसिल के लिए भी कामयाब नहीं हो सकी। आया उन्हें हमारी रियासत में कोई सरकारी प्रोटोकॉल दिया जा रहा है। कविता ने कहा कि अगर सरकारी प्रोग्रामों में जनरल सेक्रेटरी कांग्रेस को मदऊ किया जाता है तो उनकी पार्टी सियाह गुब्बारे छोड़ते हुए एहतजाज करेगी। కుటుంబం 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 అని తెల్లారులేస్తే కేసీఆర్ కుటుంబం మీద ఏడ్చేటటువంటి ముఖ్యమంత్రి గారికి నేను ఒక మాట చెప్తా ఉన్నా, ప్రజలందరూ కూడా దయచేసి తెలుసుకోవాలి। ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి 22 కుటుంబాలకు టికెట్లు ఇచ్చినారు। 22 కుటుంబాల నుంచి అధికారికంగా నాగర్ కర్నూల్ దామోదర్ రెడ్డి అనే కొడుకు, కుందూరు జైవీర్ రెడ్డి గారు, నాగార్జున సాగర్ జానారెడ్డి గారి కొడుకు, వారు మొత్తం కుటుంబ నేపథ్యమే। ఇవాళ మల్లు బట్టి విక్రమార్క గారి భార్య ఖమ్మం ఎంపీ టికెట్ రేసులో కూడా ఆవిడ ఉన్నారు। మరి పట్లోళ్ళ సంజీవ్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే। గిన్ని కుటుంబాలకు మీరు ప్రోద్బలం ఇస్తున్నారు, ఇన్ని కుటుంబాలకు మీరు పోటీ చేసే అవకాశం ఇచ్చారు, ఇన్ని కుటుంబాలను మీరు మోస్తున్నారు। మళ్ళీ ఇలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏమంటారు?